హోప్ లేనట్టున్నది. మీకు ఎట్లున్నది? మాకా విపరీతంగా ఉన్నది. అంతేనా? ఎందుకంటే నేను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఈ యాత్ర మొత్తం కూడా ప్రజా ఆశీర్వాద యాత్ర మొత్తం గ్రామీణ ప్రాంతంలో, పట్టణమే కాదు. అవును, పట్టణం ఎట్లా బీజేపీ బలంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం బలహీనంగా ఉండే, ముఖ్యంగా చేవల వికారాబాద్ పరిగి. కానీ ఇప్పుడు చూడబోతుంటే అన్నిట్లా ఎక్కువ స్ట్రెంత్ గ్రామీణ ప్రాంతాల ఉంది. సర్వేలు కూడా అదే చూపెడుతున్నది. గ్రామీణ ప్రాంతాలు దాదాపు 60-65% ఓట్లు, అండ్ కాంగ్రెస్ కేవలం 20% ఉన్నది, అండ్ బీఆర్ఎస్ కు 10% కూడా లేనట్టున్నది. అయితే ఎందుకంటే చాలా మంది అనుకుంటుండే కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ గెలిపి అది కాంగ్రెస్ ఓట్లు కాదు, అందరికి తెలుసు అది కేసీఆర్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. యాంటీ ఇన్కంబెన్సీ అండ్ కాంగ్రెస్ లా వాళ్ళ ఓటు శాతం 20% కూడా తక్కువ పడ్డదని తెలుసు, అందుకే అన్ని డిపాజిట్ పోతుంటాయి. నిజమైన ప్రేమతో కాంగ్రెస్ దేశంలో 17-18%. అవన్నీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, ఇవి మావే అనుకుంటున్నారు అనుకోని. కానీ ఇప్పుడు ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? వరకు 3 లక్షల కంటే ఎక్కువ అనుకుంటున్నాను. మెజారిటీ 3 లక్షలు. మెజారిటీ 3 లక్షలు ఎట్లా సార్? అది 3 లక్షలు పాసిబుల్ అవుతా? ఈజీగా పాసిబుల్ అండి. ఎందుకంటే డిసెంబర్ లో ప్రచారం ఎక్కర్లేదా మీ లెక్కన? మీరు అంటున్న దాని ప్రకారం ప్రచారం తప్పక అవసరం. ఎందుకంటే మాకు మాక్సిమం మెజారిటీ నాకే రావాలి, అందరికంటే ఎక్కువ తప్పక అవసరం. 3 లక్షలు దాటే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఇదే టెంపోలో పోవాలి అండ్ టెంపో పెరుగుతూ ఉండాలి. నేను ఇది కూడా ప్రచారం కూడా 2 నెలల ముందే స్టార్ట్ చేయమని అన్నిట్లో అడ్వాన్స్ ఉన్నాం మేము. వాళ్ళు ఇప్పుడు తిరుగుదాం మొదలు పెట్టిండు, నేనేమో ప్రజలతో పోతున్నా, వాళ్ళ లీడర్ వెంట పడుతుంది. అంటే వాళ్ళ సొంత లీడర్లు ఏంట, కాంగ్రెస్ లీడర్ పోయి కాంగ్రెస్ అభ్యర్థి బతిలాడుతుండు, నాకు సపోర్ట్. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు మాకు జాయిన్ కా. నేను యాత్ర మొదలు పెట్టినాక వాళ్ళు కూడా యాత్ర మొదలు పెట్టేందుకు తయారైండ్రు, నక్షాలు తెప్పించుకుండ్రు. అంత చక్కగానే ఉంది. కానీ చూడవతి ఈయన ఎప్పుడు కూడా గ్రామాల్లో తిరగలేదు, ఎవరైనా గుర్తుపట్టారు. ఇప్పుడు ఎందుకు వచ్చినామని వాళ్ళ మీద దాడి చేస్తారని అది క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన యాత్ర, ఆయన పాదయాత్రను ఈ యాత్ర మొత్తం ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసుకున్నాడు, లక్ష్యాలు తెప్పించిండు. ఆయన ఇప్పుడు ఓన్లీ ఏంటంటే పైసలు అనుకుంటున్నాడు. కానీ జనవరిలో డిసెంబర్లో పోటీగా ఉండే బీజేపీ ఏది పార్లమెంట్కు, కానీ జనవరి తర్వాత పెరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మార్చినాక ఇంకా పెరిగింది. ఏంది రంజిత్ రెడ్డి మీకు మైనసా ప్లస్ మీకు అడ్వాంటేజా? రంజిత్ రెడ్డి కాంగ్రెస్ దేవుని ఇచ్చిన వరం అనుకోరు. అటు రాహుల్ గాంధీ ఒక యాసెట్ మాకు, ఇక్కడ ఈయన కూడా యాసెట్. ఎందుకు లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీ మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది, డబ్బులు బాగున్నాయి, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఆయన కావా? ఆయన ఎవరు గుర్తుపడతారు కదా, ఒక్కటే ఆయనే గుర్తుపట్టరా? ఆయన గుర్తుపట్టారు. సర్వే చేపించుకుని మీ ఎంపీ అవ్వండి చాలా మంది తెలియదు. కొంతమంది నా పేరు చెప్పిండు, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారు మా ఎంపీ అంటాడు. అంటే కొంతమందికి తెలియదు, ఎంపీ మొగైనా ఆడైనా కూడా తెలియదు అటువంటి పరిస్థితి. అందుకే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, టికెట్ ఇచ్చినాక వెళ్ళిపోయిండు. ఎందుకంటే సర్వేలు చేపించుకుని చూసిండు 100% ఓడిపోతున్నది. తర్వాత మా పార్టీకి వస్తాను నానా ప్రయత్నం చేసిండు.